కాంగ్రెస్ పార్టీకి వెలుగులు లేవు. కాంగ్రెస్ పార్టీ స్థాయి తగ్గిపోయింది. అంతటితో కూడా ఆగిపోలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ దివంగత నేత యువనటికి కూడా ప్రతి గుండెలో కూడా బతికే ఉన్నాడు అన్న ఒకే ఒక కారణంతో ఆ దివంగత నేతను అప్రదిష్ట పాలు చేయడానికి అని చెప్పి సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై 10 రోజుల పాటు అసెంబ్లీలో ఒక డ్రామా జరిపించి ఆ దివంగత నేతపై హౌస్ కమిటీ కూడా వేసే నీచమైన స్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. నేను అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలను, ఆ దివంగత నేతను అప్రదిష్ట పాలు చేయడానికి ఇంత కుట్ర పన్నుతున్నారు మీకు కనపడడం లేదా? ఆ వేళ దివంగత నేత ప్రధాన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సమిష్టిగా మొత్తంగా మంత్రివర్గ సభ్యులంతా కూడా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయాలు కావాలని అడుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మీద. సింహపురిలో సింహం అడుగు పెట్టింది. సింహపురి జయహో జగన్ నినాదాలతో హోరెత్తింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర తీర గ్రామాల్లో కొనసాగింది. వీటిలో ఎక్కువ ఊళ్ళు 100-200 కుటుంబాలు నివసించే చిన్న గ్రామాలే. అయినప్పటికీ ఊళ్లకు ఊళ్లే కదిలి వచ్చాయి. తమ జీవనాధారమైన చేపల వేటకు సైతం వెళ్లకుండా యువనేత కోసం ఎదురు చూశారు. ఈ ప్రేమను చూసిన జగన్, మీ గ్రామం చిన్నదైనా మీ మనసు పెద్దది అన్నారు. ప్రకాశం జిల్లాలో 37 రోజుల పాటు అవిశ్రాంతంగా ఓదార్పు యాత్ర చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి రోజు తెల్లవారుజాము 2 గంటల వరకు ఓదార్పు యాత్ర చేశారు. కొనదిన్నె, మున్నంగి దన్నె, తుమ్మలపెంట, ఆముదల దిన్నె, లింగంగుంట, రామచంద్రపురం, తాళ్లపాలెం, కోటడివి, ఏనుగుల బావి, ముంగమూరు, గౌరవరం, మునునూరుల మీదుగా ఓదార్పు కొనసాగింది. అడుగడుగున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపూర్వ స్పందన లభించింది. ఊళ్లకు ఊళ్లే కదిలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్కును చేర్చుకున్నారు. సుమారు 120 గడపలు ఉన్న రామచంద్రపురంలో విగ్రహావిష్కరణకు 400 మంది జనం రాగా 200 కుటుంబాలు ఉన్న కోటడివిలో 600 మంది దాకా అభిమానులు యువనేత కోసం వచ్చారు. రాత్రి 8:30 శాంతినగర్ చేరుకున్న ఆయన అద్దంకి ప్రసాద్ కుటుంబాన్ని ఓదార్చారు. రెండో రోజైనా త్వరగా యాత్రను ముగించాలని స్థానిక నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. అయినా యువనేత యాత్రను కొనసాగించడానికి మొగ్గు చూపారు. అయితే జిల్లాలో జనస్పందన చూస్తుంటే మరో 25 రోజుల పాటు పర్యటించక తప్పేటూ లేదని, ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునైనా నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారి మాట కాదనలేక శాంతినగర్లో యాత్రను ముగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. సూర్యుడిలా ఉదయిస్తివి, కిరణంలా ప్రసరిస్తివి, పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి, నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే, రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసము నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ, దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి, అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటి,